నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మనిషి జీవితంలో ఎదగాలన్నా, గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా సవాళ్ళను ఎదుర్కోవాలి, కష్టాలను అధిగమించాలి, త్యాగానికి అలవాటు పడాలి. అయితే వీటన్నింటికి మించి మన వద్ద ఏముంది, ఉన్న దానితో మనం ఎలా ఎదగాలి అన్న ఆలోచన వచ్చిన నాడే తాను భవిష్యత్తు మెచ్చే గొప్పవాడు అవుతాడన్నది నిరూపించిన ప్రత్యేక కథనం ఇది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద మల్టీ బిల్డింగ్స్ చూస్తూ ఉంటారు. రకరకాల డిజైన్స్ లో ఇంద్రధనస్సు రంగుల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే అత్యంత ఖరీదైన భవనాలు, హోటల్స్ ను చూస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలోనే విభిన్నమైన డిజైన్ తో కోడిపుంజు ఆకారంలో ఉన్న అతిపెద్ద హోటల్ కట్టించి గిన్నీస్ రికార్డుకెక్కిన రికార్డో సక్సెస్ స్టోరీని ఇప్పుడు వీక్షిద్దాం. ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే తినడానికి, లేదా పార్టీ ఇవ్వడానికి, లేదా టైంపాస్ కోసం హోటల్ కెడుతూ ఉంటారు. కానీ ఫిలిప్పైన్స్ లో గిన్నీస్ రికార్డుకెక్కిన ఈ హోటల్లో ప్రత్యేకత ఏమిటి అని తెలుసుకోవడానికి వెడుతున్నారు. ఆ హోటల్ కన్స్ట్రక్షన్ అంత గొప్పగా ఉందనే కదా. మరి ఇంతకు ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటి అంటే, కోడిపుంజు ఆకారంలో హోటల్ను కట్టించడమే దీని ప్రత్యేకత. హోటల్కి వెళ్ళి మంచి చికెన్ రెసిపీస్ టేస్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడికెళ్ళి కోడిపుంజు రూపంలో ఉన్న హోటల్ ని చూసేసరికి డైరెక్ట్ గా కోడి వచ్చి కడుపులో చేరినంత సాటిస్ఫై అవుతారు కస్టమర్స్. అసలు ఈ ఆకారంలో కట్టడానికి ఓ ప్రత్యేకమైన కథనమే ఉంది అంటారు అక్కడి వారు. 2010లో రికార్డో బతుకు తెరువు కోసం తన కుటుంబంతో కలిసి ఫిలిప్పైన్స్ కు వెళ్లారట. ఎత్తైన కొండల మీద వీచే పిల్లగాలికి, అక్కడి వాతావరణానికి ఫిదా అయ్యారు రికార్డో. వెంటనే ఆ స్థలాన్ని తన భార్య పేరు మీద కొనేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో రోడ్లు, వీధి లైట్లు వచ్చేశాయి. ఈ వాతావరణానికి అనుగుణంగా రిసార్ట్ నిర్మించాలని ఆలోచించి తనకిష్టమైన ప్రాణి కోడిపుంజు కాబట్టి ఆ కోడిపుంజు ఆకారంలోనే నిర్మించారు రిసార్ట్. ఈ కోడిపుంజు ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 39 మీటర్లు. హోటల్లో 15 ఏసీ గదులు ఉన్నాయి. ప్రతి గదిలోనూ, ప్రతి తలుపు పైనను కోడిపుంజు బొమ్మను పెట్టారు. మొత్తానికి కోడిపుంజు ఈ హోటల్ కి ఐకాన్ గా మారింది. వీటితో పాటు గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చిన్న చిన్న వెదురుతో కూడిన కొట్టాలు, అంటే హట్ మోడల్స్ లో గదుల్ని నిర్మించారు. పిల్లల్ని ఆకర్షించే డిస్నీ వరల్డ్ లాంటి చిన్ని ప్రపంచం ఇందులో నిర్మించడంతో ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ చికెన్ రెస్టారెంట్ లో తినడానికి కంటే హోటల్ యొక్క భారీ ఆధునిక నిర్మాణాన్ని చూడడానికి ఇష్టపడుతుంటారు పర్యాటకులు. సో ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టిన రికార్డో ఫ్లాష్ బ్యాక్ చాలా బాధాకరమైనదట. ఫిలిప్పైన్స్ లో మారుమూల గ్రామంలో పుట్టిన రిసార్ట్రో తన చిన్నతనంలోనే కడు పేదరికంతో బాధపడేవారు. బూట్లు పాలిష్ చేసి రోజువారీ డబ్బులు సంపాదించుకుని బతికేవాడు. పైసా పైసా కూడబెట్టి కాస్త డబ్బులు సంపాదించుకున్న తర్వాత తన భార్యతో కలిసి కోళ్లు పెంచేవారు. అయితే కోళ్లను తన ఇంట్లో పెంచుకున్న తర్వాత తన దిశ మారిందని, అందుకు గుర్తుగా కోడిపుంజు ఆకారంలో ఇంత పెద్ద హోటల్ నిర్మించానని, కట్టిన తర్వాత తెలిసింది ప్రపంచంలోనే ఎత్తైన కోడిపుంజు హోటల్ ఇదేనని అంటూ మీడియా ముఖంగా తెలిపారు. అందుకే గిన్నీస్ రికార్డులో స్థానం పొందానని అంటారు రిసార్ట్. అయితే ఈ రిసార్ట్ ఆ రోడ్డున వెళ్లే వారికి సెల్ఫీ పాయింట్ గా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తున్న ఈ కోడిపుంజు రిసార్టుపై అమితమైన ఆసక్తి అందరికీ కలుగుతుంది. ఏది ఏమైనా ఓటమితో పోరాడి నేడు గిన్నీస్ వరకు చేరాడు. అతని సంకల్ప బలానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తుంది మన తెలుగు టీవీ. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్ ఛానల్.